టీవీ95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాందేడ్ జిల్లా కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలు దారి పొడవునా నిలబడి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అభివాదం. కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని సమర్థించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని స్పష్టం. క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్న బాలయ్య ఐపీఎల్ 2023లో కమెంటేటర్ గా వ్యవహరించనున్న బాలకృష్ణ. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంత్రుల చివరి సమీక్ష సమావేశం. G20 సదస్సు నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రుల బృందం. నాందేడ్ జిల్లా కాందర్ లోహలో జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రాన్ని తలపించింది. బహిరంగ సభ నేపథ్యంలో కాందర్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అక్కడి వారి మరాఠా భాషలో వీడియో డాక్యుమెంటరీల రూపంలో చూసి సభకు హాజరైన ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాందార్ లోహ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. హెలీప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వెళుతున్న సీఎం కాన్వాయ్ కి 3 కిలోమీటర్లు ప్రజలు భారీ సంఖ్యలో దారి పొడవునా నిలబడి అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ఉన్న బస్సు కాన్వాయ్ పై దారి పొడవునా గులాబీ రంగు పేపర్లు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ సెల్ ఫోన్లలో కేసీఆర్ ని వీడియో తీసుకోవడానికి పోటీ పడ్డారు. पानी तो जरूरत से ज्यादा है, इस बात का जानकारी ले ले. अगर है आपको जानकारी हो गया तो पूरे जनता को जगाइए और युद्ध कीजिए मेरे साथ में. पूरे पानी जमीन पे आ जाएगा और भरपूर हर एकड़ को पानी मिलेगा. ये मेरा वायदा है आपके साथ. तो दूसरी बात है बिजली, पर्याप्त बिजली, जितना चाहिए उतना बिजली देने के लिए हमारे अपने देश में महाराष्ट्र समेत कई राज्यों में बहुत सुंदर सा प्रकृति का दिया हुआ कोयला है. और वो कोयला कितना है हमारे पास? 361 बिलियन टन्स. 361 बिलियन. जो लिख लेना चाहे लिख ले. 361 बिलियन टन्स का कोयला हमारे पास ऑलरेडी है, जो पूरे देश को 24 घंटा हाई क्वालिटी पावर देने के लिए 125 साल के लिए भरपूर है. 125 साल के लिए. भाई क्यों नहीं देते बिजली? किसान और जनता, सरकार से हम चांद सितारे थोड़ी मांग रहे, सोने के ईंट थोड़ी मांग रहे. भाई जो पानी भगवान ने दिया, बीच में इंसान अड़चन बन बैठा है. जो कोयला भगवान ने दिया, बीच में हमारे राजनेता, हमारे प्रधानमंत्री, हमारे मुख्यमंत्री बीच में अड़चन बन बैठे हैं. बस ये राज आप जान जाइए. देखिए एक बात है, केसीआर एक बार आके गया नांदेड़ में, गुलाबी झंडा एक ही बार आके गया, एक ही लहर. क्या आ गया? किसान को 6,000 रुपए आ गया बजट में. आया कि नहीं आया? पहले क्यों नहीं आया भाई? पहले क्यों नहीं दिया? अब समझ जाओ इसमें गुलाबी झंडा में क्या ताकत है. पहले क्यों नहीं दिया मैं पूछ रहा हूं. ये 6,000 भी देने का ढंग कैसा? अंगार पे पानी छिटकते ना, इस तरह बीक डाला जैसा. नहीं चाहिए हमें 6,000 रुपये. हमें चाहिए 1 एकड़ में 10,000 रुपए निवेश के लिए. चाहिए कि नहीं चाहिए? लड़ेंगे इसके लिए।
किसान भाइयों को इस लोहा के सभा से मैं एक बात स्पष्ट रूप से कहना चाहूंगा। ऐसा नहीं है कि हमने जंग नहीं लड़ी, हमने लड़ाइयां नहीं लड़ी, ऐसा नहीं है। 75 కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. కర్ణాటకలోని బీదర్, రాయచూర్ జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్లు కల్పించడం ఓటు బ్యాంకు రాజకీయమని విమర్శించారు. బొజ్జగింపు రాజకీయాలు బీజేపీకి నచ్చవు, అందుకే రిజర్వేషన్లు మార్చాలని నిర్ణయించింది అని అమిత్ షా విమర్శించారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్లను ఆస్తుల్లాగా పంపిణీ చేయొచ్చని వారు భావిస్తున్నారు. అది ఆస్తి కాదు, మైనార్టీల హక్కు. ఓబీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించడానికి ప్రాతిపదికన ఏమీ లేదు. మేము అధికారంలోకి రాగానే రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం అన్నారు. 9 मई 1948 पूरा देश आजाद हो चुका था, मगर क्रूर निजाम के पंजे से हमारा ये बीदर क्षेत्र और पूरा हैदराबाद और मराठावाड़ आजाद नहीं हुआ था। ये तेलंगाना की सरकार आज भी हैदराबाद विमोचन दिन, हैदराबाद मुक्ति दिन मनाने में संकोच कर रही है, मगर हमने मोदी जी के नेतृत्व में तय किया है कि हर हैदराबाद विमोचन दिन पर हम भव्य सरकारी कार्यक्रम मनाकर हैदराबाद मुक्ति का कार्यक्रम करेंगे। गत साल तेलंगाना में हुआ था, इस साल भी तेलंगाना में करेंगे और अगले साल जब स्मारक बन जाएगा 50 करोड़ रुपए से, हम एक घोड़ता गांव में ही वो हैदराबाद मुक्ति का कार्यक्रम करेंगे। मित्रों, నటుడిగా, రాజకీయ నాయకుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు సుపరిచితులు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అన్స్టాపబుల్ అనే టాక్ షోతో ప్రపంచానికి కొత్త బాలయ్య పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన మరో కొత్త పాత్ర పోషించబోతున్నారు. వెండితెర నుంచి ఓటీటీ వేదికను ఎక్కిన బాలయ్య ఇప్పుడు మైదానంలోకి అడుగు పెడుతున్నారు. అది కూడా ఐపీఎల్లో. అయితే ఆటగాడిగా కాదు, కమెంటేటర్ గా. ఐపీఎల్ 2023 కమెంటేటర్ గా బాలయ్య వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండబోతోందంటూ ట్వీట్ చేసింది. ఇక దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉన్నారు. జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. పదునైన డైలాగ్స్ తో అభిమానులు అలరించిన బాలకృష్ణ మాటల ప్రవాహాన్ని చూడాలంటే మరో 5 రోజులు ఆగాలి మరి. IPL 2023 కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు జాయిన్ అవుతున్నారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? Fantastic. So I'm becoming near to my game and especially fantastic. చాలా ఆనందంగా ఉంది. నా ప్రేక్షకులకు కేవలం నటనలోనే కాదు, నాకు ప్రత్యేకంగా ఆట అంటే చాలా మొదటి నుంచి, మా స్కూల్ రోజుల నుంచి కాలేజ్ రోజులు ఈ ఆట అంటే నాకు మక్కువ ఎక్కువ. అటువంటిది మళ్ళీ తిరిగి ఈ ఆటకి అంటే నేను కామెంటేటర్గా రావడం అన్నది ఒక ఆట ఆడుతున్నంత ఒక సంతృప్తిని, అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాను. హుషారు ఆన్, గేమ్ ఆన్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఆన్. జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకే రోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని, రైతులను కేసీఆర్ ఓదారిస్తే బీజేపీ వంకర మాటలు మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తరహా పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని పక్క రాష్ట్రాలలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10,000 ప్రకటిస్తే 10,000 చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, మీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వండి డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10,000 ఇస్తున్నారని, మీరు కేంద్రం నుంచి 10,000 ఇస్తే కలుపుకొని రైతుకు 20,000 ఇద్దామని, రైతుల పక్షాన అండగా నిలుద్దామని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. ఎంత అద్భుతంగా కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్. ఈ దేశంలో ఎవరైనా కేసీఆర్ ఇచ్చినట్టు కరెంట్ ఇస్తుందా?
ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా, ఏ బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు బీజేపీ వాడు. యాడొస్తుందో చెప్పాను ఒకసారి. ముక్కు ఇంటి గోధకాల మీటర్ పెట్టి ఇంటికాడికి బిల్లు పంపి పైసలు వసూలు చేస్తున్నారు. రైతు దగ్గర మీటర్ పెట్టకుండా, బిల్లు లేకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ పేలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు ఇలా మన కేసీఆర్. పొద్దున్నే నేను ఇలా నంగునూరు మండలం ఆరేపల్లి అనే ఊర్లో కోశమ్మ తల్లి పండుగ ఉంటే వేయించిన. ఆ ఊర్లో రైతు మాట్లాడుకుంటూ పేరుండే నాగరాజు రైతు కలిసిండు. ఏం అడగాలో అర్థమైతలేదు సార్, నువ్వు వస్తే అనేక మంచి కార్యక్రమాలు రైతుల కోసం తెచ్చిండు. ఇవాళ వడ్డు కొనాలి, మరి ఇప్పుడు యాసంగి పంట వస్తేనే ఉన్నది, పూత కలిసింది. చిన్న చిన్నగా 15 రోజులైతే ఇచ్చిపెట్టారు, పొలాలు ఇచ్చిపెట్టారు, మళ్ళీ పూత కస్తే బిల్లు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, వాటి కొనం మీ అన్ని రూపాయలైతే దొడ్డుబాటు మాకు అద్దు, బాయిల్ రైస్ కొనం అని మళ్ళీ చేతులు లాబట్టి కేసీఆర్ మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. అడ్డొచ్చిన వారిపై బూతులు తిడుతూ రాళ్లతో దాడికి దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది. కరీంనగర్ కు చెందిన ఓ యువతి కరీంనగర్ లో ఆటో కిరాయికి తీసుకుని గోదావరి ఖనిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. చౌరస్తాలో దిగిన ఆమెను ఆటో డ్రైవర్ డబ్బులు అడగడంతో డ్రైవర్ పై బూతు పురాణం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి దిగింది. అడ్డొచ్చిన వారిపై కూడా దాడి చేసింది. అక్కడి నుండి మళ్లీ గోదావరి ఖని బస్టాండ్ కు వెళ్ళింది. అక్కడ కూడా ఆటో డ్రైవర్ తిడుతూ దాడి చేసింది. స్థానికులు గోదావరి ఖని 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు యువతి బ్యాగ్ ను చెక్ చేయగా అందులో మద్యం సీసా లభ్యమైంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కరీంనగర్ కు పంపించారు. అది అంతే డ్రగ్స్ అది ఆటో ఫోటో ఫోటో కాదు ఫోటోకు అడ్రస్ ఎక్కడ మీది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మత్తు పదార్థాలు సేవించిన కొందరు వ్యక్తులు ఆ మత్తులో యువకులకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రయత్నించిన ఘటన ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. बच्चे ये फर्दन एक थे और एक जो कोई भाषा के मारे नशीले बच्चे वो देखो पूरा मारे ये देखिए आप कितने जने मिलके मारे 4-5 जने मिलके मारे ये देखिए ये शौहा मेरा भाई है ना कजन भाई है हाँ ये बच्चे के घर पे से मिले ये चीज पुलिस वाले खुद उठा के लेके आओ बोले 4-5 जने मिलके मारे उसी टाइम लेके के नाजायज लेके के मारे गांजा पियो कर रहे हैं वो पियो कर रहे इंजेक्शन आदि ओवर रहे इंजेक्शन आ दे रहे हैं ना इंसाफ पहले उनके कुछ भी नहीं है उन लोगों का अरेस्ट होना नहीं करे कंप्लेन कर दिया आप हाँ करे कंप्लेन फलकनुमा पीएस क्या बोले सर अभी उठाते बोले अभी तक में कोई भी कार्रवाई नहीं पहले का वाकया है ये 1 घंटा पहले का वाकया है ये पहली बार हुआ है इससे पहले नहीं पहली बार हुआ है जानुमा में रहते हूँ मैं जानुमा से मेरे हरकन से चावल पे सो मस्जिद को जाऊँ था खुलफाशुद्दीन तो एक जना कौन था कि नशेली उन्हें मेरी शोएब नामी था एक जना तो उन्हें मेरे को लेके जाके ऐसा बुरा मारा उन्हें उसके घर पे और मेरे को नशे का इंजेक्शन भी दिया और साथ में कौन कौन थे बोले तो अनस और गौस और उसके साथ 4 बच्चे भी थे। मारने की वजह क्या है? मेरी कुछ गलती भी नहीं थी उसमें ये वो बोल के उठा के ऐसा नल्ला पकड़ के लेके जाके मारा मेरे को। मारने का मतलब कौन है दोस्त कुछ भी नहीं है मतलब नहीं पहचान तुम ओला पकड़ के ले लेके उठा के चले गए मेरे को वहां पर से तो अगर तू बाहर बोला तो मैं तेरे को मार रहा तुम ये वो बोले मुझे हाँ वीडियो भी बनाया वो अनस बोलने वाला बच्चा वीडियो भी बना हाँ तुम लोगों का वीडियो भी है कहाँ लेके जाके मारे तुम आपको या बुफेट से नहीं मारे हाँ बहुत मारे अंदर मारे फलकनुमा पीएस कंप्लेन करे हाँ कंप्लेन दिए हम लोग आपको इंजेक्शन दे रहे थे तो मैं ऐसा हाथा हुए मारा तो छोड़ दिए तो हाँ मस्जिद में से लेके गए खुलफाशुद्दीन मस्जिद में से आप वहीं पर रहने वाले हैं हाँ मैं जानुमा में रहने वाला हूँ हाँ G20 సదస్సు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి విడుదల రజని తెలియజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంత్రులు అధికారులతో సదస్సు ఏర్పాటుపై చివరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపాదికన నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నారని వారికి కావలసిన రవాణా వసతి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సహచర మంత్రులు ఎంఏయుడి మినిస్టర్ సురేష్ గారు అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అమర్ గారు అలాగే ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే స్పెషల్ సెక్రటరీ ఎంఏయుడికి సంబంధించి ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు అలాగే సిపి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ అలాగే వివిధ మన జీవీఎంసీ కమిషనర్ గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇక్కడికి ఉన్నటువంటి అఫీషియల్స్ అందరితో పాటు ఈ G20 సమిట్ రాష్ట్రం నుంచి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి మేడం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి మేడం గారు కానీ మిగిలినటువంటి అందరూ కూడా అనేక మార్లు దీని మీద సమీక్ష సమావేశాలు దాదాపు 157 కోట్ల రూపాయలు ఈ సదస్సుకు సంబంధించి అనేటువంటిది కాకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ ఇది కేవలం ఈ సదస్సు కోసం పెడుతున్నటువంటి ఖర్చు కాదు, ఇది నగరం కోసం, విశాఖపట్నం నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం ఏదైతే మొన్న మార్చి 3-4 తారీఖుల్లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున డెలిగేట్స్ ఇతరితర దేశాల నుంచి ఇతరితర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి మొదలుపెట్టినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు దీన్ని
ఏపీలోని దళిత క్రిస్టియన్లను ఎస్సీలో చేర్చాలని శాసనసభ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు పాలాభిషేకం చేశారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ తీర్మానం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ తెలిపారు. ఈ తీర్మానం వలన సుమారు 40 లక్షల మంది దళితులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు. 40 లక్షల చిలుకు దళిత క్రైస్తవులున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉపకులాలు ఏవైనా రకరకాల ఉపకులాలు ఉండొచ్చు, కానీ 40 లక్షల మంది దళిత క్రైస్తవులకి ఈ వార్త ఎంతో సువార్తగా చెప్పబడింది. కులం మతం కొందరికే సొంతం, ఆత్మీయత అనురాగం మన అందరి సొంతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న పనులు ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రాచుర్యం పొందుతున్నాయో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరికీ తెలుసు. మంచి కోసం మనం చేసే పోరాటంలో మనం ఓడిపోయినా సరే సమాజంలో ప్రజల హృదయాలను మనం గెలవగలమని చెప్పి ఒక మంచి నానుడిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నంలో ఒక భాగమే ఈరోజు దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా కల్పించడమనే ఈ యొక్క అంశం. ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గ నగర్ లో దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. 3 రోజుల్లో అద్దెలు చెల్లించాలంటూ దుకాణ యజమానులకు ఈవో బ్రహ్మరాంబ నోటీసులు జారీ చేశారు. అందుకు దుకాణ యజమానులు నిరసనగా కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. దుర్గగుడి అధికారులపై వైఖరికి నిరసనగా ఒక కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెరుగైన సౌకర్యాలు లేకపోయినా భారీగా అద్దె వసూలు చేస్తున్నారంటూ దుకాణ యజమానులు ఆరోపించారు. నెలకి 1,06,000 రూపాయలు అద్దె కట్టాలని నోటీసులు ఇవ్వడం సరైంది కాదని సమస్యలపై పాలక మండలి చైర్మన్ ను కలిసి వినతి పత్రం ఇస్తే సానుకూలంగా స్పందించారన్నారు. కానీ ఈవో మాత్రం మా మొర కూడా వినడం లేదని, దుకాణాలు అద్దె తగ్గించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, సీఎం గారు మాకు న్యాయం చేయాలి. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా భారత రిపబ్లిక్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజీ దగ్గర గల బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు అయినప్పటికీ ఇంకా అసమానతలు, అణచివేత కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. మనువాదుల పాలనలో దళితులు అన్ని రకాల హక్కులు కోల్పోతున్నారని వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాంగణంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ వారి తాలూకా సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య కారణం ఒక ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి పుట్టుకొచ్చిన ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని మరి ఈవేళ యావత్ భారతదేశంలో 30 రాష్ట్రాల్లో ఇది ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కర్మ కీనటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ లాల్ పాటిల్ గారి నాయకత్వం వహించి యావత్ భారతదేశం ప్రతి ఒక్క నగరాన్ని తిరుగుతున్నారు. అందులో భాగంగానే ఈవేళ విశాఖపట్నంలో ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు అనేకమైన మనువాద పార్టీలు అయినటువంటి ధనవంతులది, భూస్వాములు, పెట్టుబడిదారుల పార్టీలు జనవంతులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చైతన్యపరిచి రాబోయే కాలంలో మరి రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకుని రాజకీయ
రాజకీయ చైతన్యాన్ని ఏర్పాటు చేయలేని దృక్పథంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, గౌతమ్ బుద్ధుడి మీద మరి ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకెళ్ళడానికి కంకణం కట్టి వచ్చారు. ఇప్పుడు బహుశా దగ్గర ఈరోజు 250 మంది 300 వరకు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరూ కూడా మరి సర్టిఫికెట్లు అనేవి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో విశాఖపట్నాన్ని బేస్ చేసుకొని విశాఖపట్నం ఒక ప్రాముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన మరి ఒక నగరం. ఈ నగరంలో విద్యావంతులు, మేధావులు, ఆలోచన పరులు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, సమతా సైనిక దళ టీమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేసి యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలు కూడా విస్తృతపరిచి తద్వారా రాబోయే ఎన్నికల్లో వేలాది లక్షలాది జనాలతోటి మేము ముందుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మేము పోటీ చేస్తాం అన్నింటిలోనూ భావ సారూప్యం కలిగిన లౌకిక భావజాలం కలిగిన అన్ని పార్టీలతో కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది ముస్లింలు కావచ్చు, క్రైస్తువులు కావచ్చు, మరి ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. మా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి పెట్టుబడిదారు వ్యవస్థలను బూర్జువా మెంటాలిటీ వ్యవస్థలో జీవిస్తున్నారు. వారి ఓటు విలువ తెలియదు కాబట్టి ఓటు యొక్క విలువను తెలియపరిచి తద్వారా అంబేద్కర్ నిర్మాణించిన రాజకీయ పార్టీ అనేటి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేసి పోటీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరచడానికి చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాం. ఈ విషయాలన్నింటిలో కూడా ప్రెస్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు యావత్ భారతదేశం అంతా కూడా మీ ద్వారా ఈ యొక్క మెసేజ్ని అందించాలని మనసావాచ కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాందేడ్ జిల్లా కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలు. దారి పొడవున నిలబడి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అభివాదం. కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని సమర్థించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని స్పష్టం. క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతున్న బాలయ్య. ఐపీఎల్ 2023లో కమెంటేటర్ గా వ్యవహరించనున్న బాలకృష్ణ. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంత్రుల చివరి సమీక్ష సమావేశం. G20 సదస్సు నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మంత్రుల బృందం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.